28వ వచనం. భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతిని ఇచ్చెదను. నాతో చెప్పండి అందరికీ ఒకసారి. భారముచే అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చెదను. ప్రైజ్ ది లార్డ్. ప్రభువు పిలుస్తున్నాడు. ప్రభు పిలుపుని అందుకుని మనము ప్రభు దగ్గరికి రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాక్య భాగం మనం చూసినట్లయితే ఆయన ఈరోజు మనల్ని రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎలా రమ్మంటున్నాడు? ఒకవేళ నువ్వు భారంతో ఉన్నావా, కష్టముతో ఉన్నావా, వేదనలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, అనారోగ్యంలో ఉన్నావా, పాపములో ఉన్నావా, వేదనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఎందులో ఉన్నావు? నువ్వు మోయలేనటువంటి భారం ఏంటి? నువ్వు మోయలేనటువంటి భారంతో నువ్వు ఉన్నట్లయితే నువ్వు నా యొద్దకు రా అని ప్రభు ఈరోజు సువిశేషంలో పిలుపునిస్తున్నాడు. ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. వాడి భారం ఏంటి? చూపు కనబడుతున్నాడు. ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆయనకి విశ్రాంతిని దయచేసి భారాన్ని తొలగించాడు. ఒక గుడ్డివాడు ప్రభు దగ్గరికి వచ్చాడు. వాడి భారం ఏంటి? నడవలేనటువంటి స్థితి. ఆ భారముతో ప్రభు దగ్గరికి వచ్చాడు. వస్తే ప్రభు ఆ భారాన్ని తొలగించాడు. ఒక పక్షవాత రోగి ప్రభు దగ్గరికి వచ్చాడు. వాడి భారం ఏంటి? నడవలేనటువంటి స్థితి, మాట్లాడలేనటువంటి స్థితి, అవయవాలు కదపలేనటువంటి స్థితి. ఆ భారాన్ని మోయలేక ప్రభు పిలుపుని అందుకుని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభు దగ్గరికి వస్తే ఆయన ఏం చేశాడు? అతనికి భారాన్ని తీసివేశాడు. కుష్టి వ్యాధిగ్రస్తుడు వచ్చాడు. కుష్టి వ్యాధి మహాభారమైనటువంటి వ్యాధి. కాబట్టి ఆ భారాన్ని మోయలేక ప్రభు పిలుపుని అందుకొని ప్రభు దగ్గరికి వచ్చాడు. ప్రభువు కుష్టి వ్యాధిని స్వస్థపరిచాడు. తన భారాన్ని తొలగించి అతనికి విశ్రాంతిని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇచ్చాడు. మరి నువ్వుకే భారం ఉంది? రక్తస్రావ రోగి 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుతూ భారాన్ని మోయలేక అనేక మంది వైద్యులను అనేక మంది మరి సంప్రదించినప్పుడు అది ఎక్కడ కూడా వ్యాధి నయం కానిటువంటి స్థితిలో ఆ వ్యాధితో బాధపడుతూ ప్రభు పిలుపుని అందుకొని ఎక్కడికి వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు ఆ భారాన్ని తీసివేసినారు. ఇలా బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేసుకుంటూ వెళ్తే అనేక మంది ప్రభు పిలుపుని అందుకొని ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు వారి భారం అంతా కూడా తొలగించబడింది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రభు ఈ రోజు మనకు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఏమిటంటే ఆ పిలుపు, ప్రయాసపడి భారం మోయేవారులారా నా యొద్దకు రండి. నువ్వు ఏ భారంలో ఉన్నావు? ఏ భారంలో ఉన్నావు? ఇక్కడ భారం అనేసరికి రకరకాల భారాలు ఉంటాయి. వ్యక్తిగతంగా నీకు భారం ఉండవచ్చు, కుటుంబ పరంగా నీకు భారం ఉండవచ్చు, సమాజ పరంగా నీకు భారం ఉండవచ్చు, సంఘ పరంగా నీకు భారం ఉండవచ్చు. వ్యక్తిగతమైనటువంటి భారం ఏంటి? పాప భారం. బరువులన్నిటిలో కల్లా మహాబరువైనటువంటిది పాపం. పాప భారం నీలో ఉందా? నువ్వు అది తొలగించుకోలేకపోతున్నావా? దాన్ని నువ్వు మోయలేకపోతూ ఉన్నావా? ప్రభు అంటూ ఉన్నాడు, నా వద్దకు రా, నీ పాప భారాన్ని మొత్తాన్ని నేను తీసివేస్తాను. వ్యక్తిగతమైనటువంటి భారం ఏముంది? వ్యక్తిగతమైన భారం నువ్వు మోస్తూ ఉన్నావా? కుటుంబ భారం, కుటుంబంలో గొడవలు, అత్తకి, కోడలకి, కుటుంబ సభ్యులకి గొడవలు, ఒకరికొకరి భారం, మోయలేనటువంటి భారం. సమాజంలో మనుషుల్లాగా తిరుగుతారు కానీ హృదయం అంతా భారమే.
కాబట్టి భారముతో అలసిపోయి, సొలసిపోయి, నీరసించిపోయి, విసుగు చెంది ఉన్నావా? నువ్వు నా వద్దకు రా, నేను నీకు నెమ్మదిని కలగచేస్తాను, నీకు విశ్రాంతినిస్తాను, నీ భారాన్ని తొలగిస్తానని ప్రభు ఈరోజు పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నీ భారాన్ని తీసుకుని వెళ్ళి నువ్వు ఎక్కడెక్కడో పెడుతూ ఉన్నావు. నీ భారాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడో చెబుతూ ఉన్నావు. కానీ దేవుని వద్దకు నీ భారాన్ని పెట్టేవా? దేవుని పాదముల చెంత నీ భారాన్ని పెట్టేవా? సంఘ భారమని, కుటుంబ భారమని, వ్యక్తిగత భారమని నువ్వు ప్రభు దగ్గర పెట్టేవా? పెడితే ప్రభు నీకు నెమ్మదినిస్తానని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాడు. నువ్వు అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావా? ఈ భారాన్ని మోయలేనటువంటి స్థితిలో ఉన్నావా? మోయలేనప్పుడు ఒక్కొక్కసారి ఆలోచన వస్తూ ఉంటుంది, ఎందుకు ఈ బాధలన్నీ పడే కన్నా చచ్చిపోతే బెటర్. నీకున్నటువంటి ఆ కష్టాన్ని, నీకున్నటువంటి ఆర్థికమైనటువంటి భారాన్ని, నీకున్నటువంటి పాప భారాన్ని, నీకున్నటువంటి వేదన, శోధన, బలహీనత, అనారోగ్యము, ఇలాంటి బాధలను తట్టుకోలేక ఏం చేయాలి? చచ్చిపోతే బాగుండు అనిపిస్తా ఉన్నది. అందుకని ప్రభు చెప్తూ ఉన్నాడు, నువ్వు నా దగ్గరకు రా. ప్రభు పాదాలు చెప్పుకున్నా పెట్టేవా? కుష్టి వ్యాధిగ్రస్తుడు ప్రభు దగ్గరకు వచ్చాడు. ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నాడు. నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు? నాకు ఇష్టమే అన్నాడు. అది ప్రభు దగ్గరికి వెళ్ళబట్టే కదా. ఆ కుష్టి వ్యాధి భారాన్ని మోయలేక అతను ప్రభు దగ్గరికి వచ్చాడు. తిరిగి ఉంటాడు, అనేక చోట్ల తిరిగి ఉంటాడు, తిరిగి ఇక్కడికి వచ్చాడు. ఆ భారాన్ని మోయలేక ప్రభు దగ్గరికి వస్తే, ప్రభువా నీకు ఇష్టమైతేనే నన్ను స్వస్థపరచన్నాడు. ఎంత చక్కగా అడిగాడు చూడండి. ఎవరి ఇష్టానికి వదిలేశాడు? దేవుని ఇష్టానికి వదిలేశాడు. కాబట్టి ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడి యొక్క ప్రార్థన మనం నేర్చుకోవాలి. అయ్యా, నేను ఈ భారాన్ని మోయలేకపోతూ ఉన్నాను, నీకు ఇష్టమైతే నా నుండి ఈ భారాన్ని తొలగించైనప్పుడు కుష్టి వ్యాధిగ్రస్తుడు అంటున్నాడు, నాకు ఇష్టమే అని ప్రభు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? కుష్టి వ్యాధిగ్రస్తుడిని తాకి స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. కుష్టి వ్యాధిగ్రస్తుడిని ఏమన్నా అంటుకుంటారా? అంటుకోరు. వాడు ఎవరినైనా అంటుకుంటాడేమని వాడిని ఊరు వెళ్ళ తోలేస్తారు. వెలివేసినటువంటి వ్యక్తిని యేసయ్య తాకాడు, తాకి స్వస్థపరిచాడు. అందుకనే ఈరోజు నీకు పిలిపిస్తున్నాడు. భారం చేత అలసిపోయావా, సొలసిపోయావా, నీరసించిపోయావా, నా వద్దకు రా అని గొప్ప పిలుపు. ఎవరు పిలవనటువంటి పిలుపు దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వద్దకు వచ్చినట్లయితే నీ భారాన్ని తొలగిస్తాడని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చి తన భారాన్ని తొలగించుకున్నారు. ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క దేవుని యొక్క సన్నిధిలో ఉండగానే నువ్వు ఏ భారంతో బాధపడుతూ ఉన్నావో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. అనారోగ్యం అనేటువంటి భారం నీలో ఉందా? ఆర్థిక పరమైన ఇబ్బందులు అనే భారం నీలో ఉందా? కుటుంబ పరమగా నీలో భారం ఉందా? ఏ భారం ఉందో ఒకసారి స్పష్టముగా దేవునికి తెలియచేయి. నీ భారాన్ని తీసివేసేటువంటి బాధ్యతని ప్రభువు తీసుకున్నాడు. పిలుస్తున్నాడు ఆయన, రా నా దగ్గరికి రా, నీ భారాన్ని తీసివేస్తానంటున్నాడు. మంచిదే కదా అది. నీ వీపు మీద మోయలేనటువంటి బరువు ఉంది, నేను దించేస్తాను రాయి అంటే నీకు మంచిగా జరుగుతుంది కదా. కాబట్టి ప్రభు దగ్గరికి రా, ఆయనే స్వయముగా పిలుస్తూ ఉన్నాడు. కాబట్టి దేవునిపై భారము వేసి విశ్రాంతిని పొందినటువంటి బైబిల్ గ్రంథంలో ఒకరిద్దరిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం చూడండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఎల్కానా
అన్న ఈ దిగులు ఎందులకు? నేను నీకు 10 మంది కుమారులతో సమానం. ఆమెను ఓదార్చను. సరే, ఇక్కడ ఈ ఒకసారి మనం చూసినట్లయితే ప్రార్థించినటువంటి అన్నకి ఉన్నటువంటి భారం ఏంటి? బిడ్డలు లేరు, గొడ్రాలుగా ఉంది. బిడ్డలు లేనటువంటి భారం ఆమెలో కృంగదీసేస్తా ఉంది. సరే, తను ఎలాగో ఉందనుకోండి, బిడ్డలు లేరు, తన జీవితం ఏదో తను కొనసాగిస్తూ ఉంది. కానీ ఆమె మోయలేనటువంటి భారం ఏంటంటే ఆమె సవతి ఒక ఆమె ఉంది. ఎవరమ్మా? ఆమె ఏం చేస్తుంది? నీకు బిడ్డలు లేరు, నీకు బిడ్డలు లేరు, నీకు బిడ్డలు లేరు అని సూదితో గుచ్చినట్లుగా సూటిపోటి మాటలతో ఆమెను బాధ పెడతా ఉంది. సమాజం కూడా కాకులులాగా పొడుస్తూ ఉన్నారు. అది ఆమెకు భారం అయిపోయింది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. అప్పుడు తన భర్త అక్కడికి వచ్చాడు. ఎందుకమ్మా ఏడుస్తావు? ఇప్పుడు నీకు బిడ్డలు లేకపోతే ఏమైందంట? నేనున్నాను కదా, నిన్ను ప్రేమించేవాడిని నేనున్నాను, నిన్ను ఆదరించేవాడిని నేనున్నాను, హక్కునే చేర్చుకునే నేనున్నాను, నీ అవసరాలు తీర్చడానికి నేనున్నాను, నేను 10 మంది బిడ్డలతో సమానం, నీకు ఎందుకు ఏడుస్తామన్నా సరే ఆమె భారమును ఎవ్వరు కూడా తీసివేయలేకపోయారు. అప్పుడు అన్న ఏం చేసింది? దేవాలయంలోనికి వెళ్ళింది. చదువు. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 10-11 వచనాలు. హృదయ వేదనతో ఆమె కన్నీరు మున్నీరుగా ఏడ్చుచు ప్రభువును ప్రార్థించను. దేవాలయానికి వెళ్ళింది. వెళ్ళి కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తూ ఉంది. ఆమె మోయలేనటువంటి భారంతో ఉంది. ఆ భారాన్ని తొలగించమని దేవాలయానికి వెళ్ళి ఈ దీనురాలిని కటాక్షించయ్యా, ఈ దీనురాలిని జ్ఞాపకం చేసుకోయ్యా అని ప్రార్థన చేస్తాం. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంది. అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు, ఏలీ ప్రవక్త, యాజకుడు. అంటే దేవాలయంలో అర్చన చేస్తూ ఉంటాడు. ఏలీ చూశాడు. ఆమె మోకరించి సాగిల్లపడి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంది. ఆ వేదనలో మనిషి తూలిపోతూ ఉంది, ఏడుస్తూ ఉంది, ప్రార్థన చేస్తూ ఉంది. వేదన తట్టుకోలేకపోతా ఉంది. ఆ సమయంలో ఏలీ చూశాడు. చూసి ఆమె దగ్గరికి వచ్చాడు. మై, పొద్దుటే తాగి వచ్చావా ఏంటి? మత్తు ద్రాక్షారసం ఏమన్నా తాగి వచ్చావా ఏంటి? ఎందుకు దేవాలయంలో నువ్వు అలా చేస్తున్నావు అని చెప్పినప్పుడు ఆమె అంటే, దయా, నేను ఏ విధమైనటువంటి ద్రాక్షారసాన్ని నేను స్వీకరించలేదయ్యా. నా హృదయంలో ఉన్నటువంటి వేదనను నేను కుమ్మరిస్తున్నానయ్యా. నా వేదనయ్యా ప్రభువుకు తెలియజేసుకుంటున్నానని ఏలీ ప్రవక్తకు చెప్పింది. కాబట్టి అలాంటి భారాన్ని మోయలేక ప్రభువు దగ్గరికి వచ్చి అక్కడ ప్రార్థన చేసుకున్నప్పుడు ఆమె గోడును ప్రభువు ఆలకించాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని భారము చేత అలసి ఉన్న సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిస్తాను, నెమ్మదినిస్తాను, శాంతి సమాధానాన్ని ఇస్తాను అని పిలుపునిచ్చినటువంటి దేవుడు హన్న అక్కడికి వచ్చి ప్రార్థన చేసుకున్నప్పుడు ఏం చేశాడు? దేవుడు ఆమె గోడును ఆలకించి ఏం చేశాడు? పండంటి బిడ్డను ప్రసాదించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. కుష్టి రోగి ఒకడొచ్చాడు, యేసుని వేడుకున్నాడు. కుష్టి రోగి ఒకడొచ్చాడు, యేసుని వేడుకున్నాడు. ప్రభువా నీకు ఇష్టము అని చెప్పాడు.
ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. యేసు చేతిని తాకగానే వెంటనే రోగము పోయింది. యేసు చేతిని తాకగానే వెంటనే రోగము పోయింది. మీకు కూడా విశ్వాసము ఉంటే మీ రోగము నయమవుతుంది. భారము చేత అలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, విశ్రాంతినిస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. భారాన్ని తొలగించుకోమంటున్నాడు ప్రభువు పిలుపుని. నువ్వు ఎవరి మాట వినినా వినకపోయినా దేవుని యొక్క మాట నువ్వు ఆలకించాలి. దేవుడు తన రహస్యాలని మనకి తెలియచేయాలంటే ముందు వచనాల్లో చెప్పాడు. ఎవరికి తెలియజేస్తాడంట? నువ్వు ఎప్పుడైతే పసిబిడ్డలాగా నువ్వు మారుతావో అప్పుడే దేవుడు తన రహస్యాలనికి తెలియజేస్తాడంట. అప్పటి వరకు నీకు దేవుని యొక్క రహస్యాలు మరుగుపరిచి ఉంచుతాడంట. అందుకనే ప్రభు ఈరోజు తెలుస్తున్నాడు, నా వద్దకు రా. అనారోగ్యంతో ఉన్నావా? భారాన్ని మొయలేకపోతే నా దగ్గరికి రా. రక్తస్రావానికి ఎక్కడికి వచ్చింది? డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, నయం కాల. నాటు వైద్యుల దగ్గరికి వెళ్ళింది, నయం కాల. అనేక మందిని సంప్రదించింది, నయం కాల. చివరికి ఎక్కడికి వచ్చింది? ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభు పిలుపునందుకొని ప్రభు దగ్గరికి వచ్చింది. నా వద్దకు రా, నేను నీకు విశ్రాంతి ఇస్తానన్నాడు. కాబట్టి మన భారం ఏంటో మనం తెలుసుకోవాలి. ఏమన్నాయి భారాలు మనకి? ఏమన్నాయి? భౌతికంగా మనం చూసుకుంటే అనేకమైన భారాలు ఉన్నాయి. ప్రభు కూడా భౌతికమైనటువంటి భారాలను చాలా వరకు నయం చేశాడు గ్రంథంలో. కుంటివాడు, గుడ్డివాడు, మోగవాడు, చెవిటివాడు, ఓస చేయగలవాడు, ఇంకా పక్షవాత రోగి, జ్వరముతో బాధపడేటువంటి వారిని, చనిపోయినటువంటి బాలికను, ఇంకా ఇలా అనేక మందిని ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అందరికీ కూడా విశ్రాంతిని ఇచ్చారు. నీకు రోగం ఉందనుకోండి, అది తగ్గిపోతే నీకు నెమ్మదే కదా, విశ్రాంతే కదా. అదే ప్రభు చేస్తాడు. శారీరకమైనటువంటి స్వస్థతను ప్రభువు దయచేస్తూ ఆధ్యాత్మికమైనటువంటి విషయాన్ని కూడా దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. ఆధ్యాత్మిక విషయం, ఆత్మీయమైనటువంటి విషయం ఏమిటంటే పాప భారం. భారాలన్నింటిలో కూడా మోయలేనటువంటి భారం ఏంటి? పాప భారము. నీకు రోగం వచ్చింది, రోగం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు, తగ్గిపోద్ది, కొన్ని రోజులకి తగ్గిపోద్ది, అవునా? నీ భారం తొలగించబడింది. లేదా నీకు ఆర్థికపరమైన డబ్బులు లేవు, ఆర్థికమైన భారం, నీ స్నేహితుల దగ్గరికి వెళ్తావు, వాళ్ళని అడుగుతావు, వాళ్ళు కొంత నీకు సహాయం చేస్తారు, నీ భారం తొలగిపోయిందా లేదా? తొలగిందా లేదా? తొలగిపోయింది. ఉద్యోగం చదువుకున్నావు, ఉద్యోగం లేదు, ఎవరినో సంప్రదించావు, వారు ఒక సలహా ఇచ్చారు, ఉద్యోగం వచ్చింది, నీ భారం తొలగిందా లేదా? తొలగింది. ఇలా కొన్ని బాధలను మనము తొలగించుకుంటున్నాం. కానీ తొలగించలేనటువంటి భారం ఒకటి ఉంది. నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, నీ చుట్టాలు కానీ, నీకు తెలిసిన వారు కానీ ఎవరు కూడా తొలగించలేనటువంటి భారము పాప భారం. నీలో ఉన్నటువంటి పాప భారాన్ని పక్క వాళ్ళు తొలగిస్తారా? తొలగించరా? తొలగించలేదు. అది ఎక్కడ తొలగించబడుతుందంటే ప్రభు దగ్గర తొలగించబడుతుంది. నువ్వు ప్రభు దగ్గరకు వస్తే నువ్వు మోయలేనటువంటి ఆ భారాన్ని, పాప భారాన్ని దేవుడు తొలగిస్తాడు. అదే చెప్తూ ఉన్నాడు. కాబట్టి నువ్వు పాపంతో ఉన్నట్లయితే, అహంకారంతో ఉన్నట్లయితే, గర్వంతో ఉన్నట్లయితే నీ పాప భారాన్ని తొలగించడానికి యేసే పిలుస్తూ ఉన్నాడు. భారత చేత అలసి సమస్యటువంటి సమస్తమైనటువంటి జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తానంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లూకా శుభవార్త 18వ అధ్యాయం 14వ వచనంలో ఒక వ్యక్తిని మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో నుండి. లూకా శుభవార్త 18వ అధ్యాయం 11వ వచనం చదువు. సుంకరి దూరముగా నిలబడి
కన్నులైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాధకొనుచు, ఓ దేవా నేను పాపాత్ముని కనికరింపుమని ప్రార్థించను. క్రైస్తవ ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుల, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు మనకి? పరిసయ్యుడు, సుంకరుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నాడు. పరిసయ్యుడు, సుంకరుడు మనకు కనిపిస్తున్నాడు. సుంకరుడు ప్రార్థన చేస్తున్నాడు, పరిసయ్యుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. వీరిలో ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు? ఎవరి ప్రార్థన? సుంకరి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఎందుకు సుంకరి ప్రార్థన ఆలకించాడు? ఎవరు చెప్పండి. ఆయన చేసినటువంటి ప్రార్థన ఏంటంటే, ఈ పాపాత్ముని కనికరించయ్యా. ఏమన్నాడు అంటే, ఈ సుంకరి ఏ భారాన్ని మోస్తున్నాడు? పాపం అనేటువంటి భారముతో ఉన్నాడు. అది పోగొట్టుకోవడానికి ఎక్కడ సాధ్యపడలేదు అతనికి. ఎక్కడికి వచ్చాడు? ప్రభు దగ్గరికి వచ్చాడు. వచ్చేమంటున్నాడు, అయ్యా ఈ పాపాత్ముని కనికరింపము, ఈ భారాన్ని నేను మోయలేకపోతూ ఉన్నాను. కాబట్టి సుంకరి దూరముగా నిలువబడి కన్నులెత్తి చూచుటకైనా సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా ఈ పాపాత్మని కనికరింపుము అంటున్నాడు. కనికరించుము యేసయ్యా, కరుణతో ప్రభువా మెస్సయ్యా, కనికరించుమా యేసయ్యా, కరుణతో ప్రభువా మెస్సయ్యా. కాదనిపోతిని నీ ప్రేమ, కాదనిపోతిని నీ ప్రేమ, చాలన చేయుము నా దోషములను నా పాపములను, కనికరించుమా యేసయ్యా, కరుణతో ప్రభువా మెస్సయ్యా. ఏంటైన భారం ఏంటి? ఏం పాపం? ఏం పాప భారం? తనకే తెలుసు. నీ పాప భారం ఏంటో నీకే తెలుసు, నా పాప భారం ఏంటో నాకే తెలుసు. ఆ భారాన్ని తీసివేయాలండి. నువ్వు ఆ భారంతో సమాజంలో పైకి బాగానే తిరుగుతున్నావు, కానీ ఆ భారాన్ని తొలగించాలంటే అది నీకు సాధ్యపడదు. అది దేవుని వద్దకు వచ్చినప్పుడు, అయ్యా ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నాను, ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ఆ భారాన్ని తొలగిస్తాడు. ఏమిటి ఆ భారం? ఒంటరి వాడిగా తిరిగేది, ఒంటరి వాడిగా, ఒంటరి వాడిగా తిరిగేది, ఒంటరి వాడిగా మిగిలింది. ఆ భారం ఏంటి? తొంటరి వాడిగా తిరిగింది. చేయకూడదు పనులన్నీ చేసిన, మాట్లాడకూడదవన్నీ మాట్లాడిన, నడవలసిన మార్గాల్లో నడవలేదు. తొంటరి వాడిగా నీకు వ్యతిరేకంగా ఉన్న పనులన్నీ కూడా నేను చేసేస్తా ఉన్నా. చివరికి ఏమైపోయింది నా పరిస్థితి? ఒంటరి వాడిగా అయిపోయాను. నా వల్ల కాకుండా ఈ భారాన్ని నేను మొయ్యలేకపోతున్నా. యవ్వనములో ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, పుష్టిగా ఉన్నప్పుడు, బలముగా ఉన్నప్పుడు, నడవగలిగినప్పుడు నీ సన్నిధిని నేను రాలేకపోయానయ్యా. నీ గురించి నేను తెలుసుకోలేకపోయా, నేను స్తుతించలేకపోయినయ్యా. కానీ పసిబిడ్డలుగా మారినప్పుడు నువ్వు వారికి రహస్యాన్ని తెలియజేస్తున్నావయ్యా. నేను నిన్ను నిత్యుడు కూడా స్తుతిస్తానయ్యా అంటున్నాడు. మరి ఇప్పుడు రాగలడా? అనారోగ్యం వచ్చేసిన మంచంలో పడిపోయాడు, ఇప్పుడు రాగలడా? అందుకనే పాపాత్ముడు, నువ్వు మోయలేనటువంటి ఆ యొక్క పాప భారము దేవుణ్ణి విడిచిపెట్టుడే పాపం. దేవునికి దూరముగా జీవించడే పాపం. ఆరాధనకి దూరముగా జీవించడే పాపం. వాక్యానికి దూరముగా ఉండటే పాపం. కాబట్టి మనందరం కూడా పాపలమే. అందుకని చివరికి ఒంటరిగా అయిపోయాడు. అందుకనే ఈ సుంకర అంటున్నాడు, ఏమన్నాడు చూడండి, చివరకు నీ దరి చేరితిని, నీ గృహము నన్ను చేర్చుమయ్యా,
శరణమయ్యా. ఎక్కడ తెచ్చుకోవాలంట? ఇప్పుడు అవసరమైందా నిగ్రహం? ఇప్పుడు అవసరమైందా నిగ్రహం? నువ్వు తిరిగినంతకాలం తిరిగావు, తొంటరిగా తిరిగావు, ఇప్పుడు బలహీనుడైపోయావు. అయ్యా నన్ను క్షమించయ్యా, నన్ను మన్నించయ్యా, ఇప్పుడు నీ గృహానికి నన్ను చేర్చుకోయా అని ప్రాధేయపడుతున్నాడు. అయినా ఇప్పుడు వరకు నువ్వు తెలుసుకోలేదు, నిన్ను తోసేస్తున్నాను. దేవుడేమో తోసేస్తున్నాడా? తోసేలా. సుంకరి ప్రార్థన చూడక్కడ కన్నులెత్తునకైనా సాహసింపక రొమ్ము బాధపడుతూ హృదయంలో పాపం ఉంది కాబట్టి ఈ పాపాన్ని చూపిస్తూ, అయ్యా నా హృదయం నుండి పాప భారం ఉంది, ఇది నేను మొయ్యలేకపోతున్నాను అని నీ దగ్గరకు వచ్చి నీ సన్నిధిలోని కూడా నేను అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదు, నన్ను క్షమించయ్యా, ఈ పాపాత్మని కరుణించయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఆలకించాడా లేదా? చదువు తర్వాత వచ్చిన చదువు. దేవుని దగ్గర నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని వద్ద నువ్వు మొరపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆయన నీకు అన్యాయం ఎప్పుడు కూడా చేయడు, న్యాయం చేసేటువంటి దేవుడు. అందుకని ఈరోజు మనల్ని ప్రేమతో పిలుస్తూ ఉన్నాడు. భారము చేత అలసి సలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎవరెవరికి భారం ఉంది? పల్లవికి ఒక భారం ఉంది, ఈ బిల్డింగ్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఒక భారం ఉంది, అది దేవుని మీద భారం. మల్లికాకి ఒక భారం ఉంది, ఈ బిడ్డల భవిష్యత్తు ఏంటి, ఈ బిడ్డలకి ఇవన్నీ ఫీజులు ఎలా కట్టాలి, పిల్లల చదువులేంటి భారం ఉంది. మేరమకి నిన్నదాకా కొడుకు పెళ్ళి ఎలా చేయాలి అని ఉంది, భారము తొలగించాడు దేవుడు. అవునా? కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి భారం ఉంది. ఈ భారాలన్నీ కూడా దేవుని మీద భారం వేసి నువ్వు జీవించినట్లయితే నీ భారాన్ని దేవుడు తొలగిస్తానని సుంకరి ప్రార్థన విని ఎలా తొలగించాడో అలాగే నీ భారాన్ని కూడా తొలగిస్తానని దేవుడు ఇక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆదికాండము 18వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు తనలో తాను ఇట్లా అనుకున్నాను, నేను చేయదలుచుకున్నటువంటి పనిని అబ్రహామునకు చెప్పకుండా దాచేస్తానా? అదేంటి? దేవుడు ఏదన్నా పని చేయాలంటే మనకి చెప్పు చేయాలా? మనం ఏదన్నా పని చేయాలంటే దేవునికి చెప్పాలా? అవసరం లేదా? చెప్పాలి. దేవుడు ఏదన్నా చేయాలంటే మనకి చెప్పాలా? మరి దేవుడు ఏంటి ఎలా అంటున్నాడు? అబ్రహాంతో అక్కడ మాట్లాడుతున్నాడు చూడండి, మళ్ళీ చదువు దేవాన్ని. దేవుడు తనలో తాను అనుకుంటున్నాడంట. ఏమనుకుంటున్నాడు? నేను ఒక పని చేయాలనుకున్నాను. ఏంటి అబ్రహాం చెప్పేదేంటి? నేను చేసేస్తే ఎలా ఉంటుంది? కాదు, అబ్రహాంకి చెప్పకుండా నేను ఎలా చేయని పని అని ఆలోచన పడ్డాడు దేవుడు. చూసారా? చదువు మధ్య చదువు. నేను చేయదలుచుకున్నటువంటి పని అబ్రహామునకు చెప్పకుండా నేను దాచేదన. ఎంత గొప్ప వాక్యం చూడండి అమ్మా. ఏం చేయాలనుకున్నాడో వాక్య భాగం మనకు స్పష్టంగా తెలియజేస్తా. ఆదికాండం 18వ అధ్యాయం 23వ వచనంలో రాయబడి ఉంది చూడండి. అక్కడ సొదొమ గొమొర్రా పట్టణాలని నాశనము చేయాలని డిసైడ్ చేసేసాడు దేవుడు. సొదొమ గొమొర్రా పట్టణాలు, 2 పట్టణాలు, వాటిని నాశనం చేసేద్దాం అనుకున్నాడు. అంటే దేవుని యొక్క ఉగ్రత ఆ పట్టణాల మీదకి వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే వాళ్ళు జీవించిన జీవిత విధానం. ఎలా జీవిస్తున్నారు? వాళ్ళు ఇష్టానుసారముగా జీవిస్తూ ఉన్నారు, పాప జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు, అపరిశుద్ధమైన జీవితాన్ని చూస్తున్నారు, దేవునికి చాలా దూరంగా ఉన్నారు. దేవుడంటే ఎవరు తెలియనట్టు ఉన్నారు. దేవుడంటే భయం లేదు, దేవుడంటే భక్తి లేదు. మనం కూడా అంతే. భయం ఉంది అసలు? దేవుడంటే భయం ఉందా మనకి? దేవుణ్ణి నువ్వు గౌరవిస్తున్నావా? గౌరవించట్లా. ఆరాధన అనేటువంటి ఒక ఉంది, దాని వచ్చినప్పుడు చెప్తాను. దేవుని నువ్వు గౌరవిస్తున్నావా?
గౌరవించడం అంటే ఏంటమ్మా? నువ్వు ఒక ఉద్యోగం చేస్తున్నావు కదా, నీవు ఉద్యోగం చేస్తా ఉన్నప్పుడు నీ పై అధికారి నేను 10 గంటలకల్లా మీ ఆఫీస్కి వస్తున్నానని చెప్పారు. నువ్వు 11 గంటలకు వెళ్తే నువ్వు అధికారిని గౌరవించినట్ట గౌరవించినట్ట? గౌరవించారా? గౌరవించినట్లే. ఒకవేళ అధికారి 10 గంటలకే నీ ఆఫీస్కి వచ్చేసారు, నువ్వు 11 గంటలకు వెళ్ళావు, అధికారి ఏమంటాడు? నేను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడు. కలెక్టర్ గారు అయితే ఏం చేస్తాడు? సస్పెండ్ చేస్తాడు. మన సస్పెండ్ చేస్తాడు తెలుసా? సచివాలయంలో ఉన్నటువంటి ఉద్యోగానికి నైట్ ప్యాంట్ వేసుకుని వచ్చాడంట. ఏం వేసుకొచ్చాడు? నైట్ ప్యాంట్తో డ్యూటీకి వచ్చాడు. వాడి దరిద్రం. సడన్గా కలెక్టర్ గారు విజిట్కి వచ్చారు. వచ్చి చూశాడు. చూస్తే నైట్ ప్యాంట్తో వచ్చేవి డ్యూటీకి, ఇది ఉద్యోగమా, వ్యాపారమా, లేదా బయట విహార స్థలమా అని ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశారు. ఉద్యోగం తొలగించారు. మరి ఆ 10 గంటలకి నువ్వు ఆఫీస్కి రాకపోతే నువ్వు అధికారిని గౌరవించినట్ట గౌరవించినట్ట? మరి ఈ లోకంలో అధికారినే నువ్వు అలా అగౌరవపరిస్తే దేవుడు ఆరాధన ఎన్ని గంటలకని చెప్తున్నాడు, పిలుపునిస్తున్నాడు? 7:30 గంటలకి ఆరాధన. 7:30 గంటలకి దేవుని యొక్క పిలుపు కూడా నీకు వినపడతా ఉంది. నువ్వు ఎన్ని గంటలకు వస్తున్నావు? 9 గంటలకు వస్తున్నావు. ఆరాధన మధ్యలో వస్తున్నావు, వాక్యం చెప్పేటప్పుడు వస్తున్నావు, ఆఖరినే వస్తా ఉన్నావు. నువ్వు దేవుని గౌరవిస్తున్నావా? దానిని బట్టే దేవుని యొక్క తీర్పు ఉంటుంది. గౌరవించినటువంటి వ్యక్తికి తిరిగి మరలా గౌరవం పొందుతారు. గౌరవించినటువంటి వ్యక్తికి తిరిగి మరలా అగౌరవమే దొరుకుతారు. నువ్వు మనుషుల కోసము, గురువుల కోసము, సేవకుల కోసము, సమాజం మెప్పు కోసము నువ్వు ప్రభువుని గౌరవించవలసిన అవసరం లేదు. నువ్వు ప్రభువుని గౌరవించడం అనేది నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డలకు ఎప్పుడైతే నువ్వు నేర్పించావో నువ్వు బహుగా ఆశీర్వదించబడతావు. ఇప్పుడు అబ్రహాముతో అంటున్నాడు, నేను ఒక పని చేయాలనుకుంటున్నాను, ఇది అబ్రహాముకు చెప్పకుండా నేను చేయగలనా? దేవుని ఆలోచన. ఆయన గౌరవించే వాళ్ళకి అది తప్పనిసరిగా చెబుతారు. మనసు అంగీకరించదు. దేవుడు అదే మనకి తెలియజేస్తూ ఉన్నాడు. సొదొమ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు. దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చింది. నాశనం చేసేటప్పుడు అబ్రహాముకి చెప్పకుండా చేస్తేలా అనుకున్నాడు దేవుడు. అప్పుడు చెప్పాడు. ఎందుకు అబ్రహాము చెప్పాడంటే, అబ్రహాము దేవుడిని గౌరవిస్తాడు, అబ్రహాము దేవునికి లోబడి జీవిస్తాడు, అబ్రహాము దేవుని కనపరుస్తాడు, అబ్రహాము దేవుని మహిమపరుస్తాడు, అబ్రహాము దేవుని ఆరాధిస్తాడు. కాబట్టి నన్ను ఆరాధించి, నన్ను మహిమపరిచి, నన్ను ప్రేమించి, నా చిత్తానికి లోబడి ఉన్న అబ్రహాముకి చెప్పకుండా నేను ఈ పని ఎలా చేయగలను అని దేవుడు అంటున్నాడు. చూసారా? కాబట్టి దేవుని యొక్క ప్రేమ మన మీద ఉండాలంటే మనం ఆయనను ప్రేమించాలి, గౌరవించాలి. ఎప్పుడైతే నువ్వు గౌరవం ఇవ్వలేదో దానికి తగిన ఫలితమే నీకు ఉంటుంది. గౌరవించిన వ్యక్తికి గౌరవం ఏ లోకములైనా సరే, దేవుని దృష్టిలో కాకుండా ఈ లోకములైనా నువ్వు ఎదుటి వ్యక్తిని గౌరవిస్తే ఆ వ్యక్తి నిన్ను గౌరవిస్తాడు. అంతే కదా? కాబట్టి సృష్టికర్త అయినటువంటి దేవుని నువ్వు గౌరవిస్తే సృష్టిలో నిన్ను ఆయన అధికుడుగా చేస్తాడని అబ్రహాం ద్వారా మనకి తెలియజేయబడుతుంది. అప్పుడు అబ్రహాం మొరపెట్టి ప్రార్థన చేశాడు. అయ్యా, ఆ 2 పట్టణాలను నాశనం చేస్తే ఎలాగయ్యా? అందులో ఒకడన్నా నీతిమంతుడు లేడా? ఒక్కడన్నా నిన్ను ప్రేమించేవాడు లేడా? ఒక్కడన్నా నిన్ను ఆరాధించేవాడు లేడా? మొత్తాన్ని నాశనం చేస్తే ఎలాగయ్యా? ఒక 50 మంది ఉంటే కాపాడతావయ్యా అని అడిగాడు. దేవుడు ఏంటంటే ఊరికి కరిగిపోతాడు. మనం వెళ్ళి పాదాల మీద పడగానే కరిగిపోతాడు. ప్రేమ కలిగినటువంటి వాడు. అబ్రహాం మాట కాదనలేక, సరే నీ మాట చొప్పున ఒక 50 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడుతానులే అన్నాడు. మళ్ళీ అబ్రహాంకి డౌట్ వచ్చింది. 50 మంది అని చెప్పాను, 50 మంది అక్కడ నీతిమంతులు లేకపోతే
నాశనం చేసేస్తారు, ఎందుకైనా మంచి తగ్గిద్దామని 40 మంది ఉంటే కాపాడతావా దేవా అన్నాడు. దేవుడు ఆలోచన, సరే ఓకే 40 మంది ఉన్నా నేను పట్టణాన్ని కాపాడుతాను. మళ్ళీ డౌట్ వచ్చింది, 40 ఉంటారంటావా? మనం కూడా చెప్తా ఉంటాం, పూజలు ఫాదర్ గారు లాడీలు వచ్చినప్పుడు పూజ పెడతాను, మాస్టర్ ఎంతమంది వస్తారంటే ఒక 60 మంది వస్తారండి అని చెప్తాను. వస్తారంటావా అంటారు ఫాదర్. అన్నప్పుడు 60 రాపన ఒక 50 అని వస్తారులే ఫాదర్ అంటాం. అలా తగ్గించుకుంటా వస్తూ ఉంటాం. ఈయన కూడా 30కి వచ్చాడు, 30 అన్నా కాపాడుతా, తర్వాత 20 అన్నా కాపాడతా. మళ్ళీ అడిగాడు 10 మంది అన్నా కాపాడతా. చివరికి ఎవరున్నారు అక్కడ? ఒక్కడే ఉన్నాడు, కాపాడాడు ఆయన. కాబట్టి ఇక్కడ వాక్య భాగాన్ని మనం చూస్తే అబ్రహాము విశ్వాసమును దేవుడు గమనించి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్నటువంటి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాడు. కాబట్టి అబ్రహాము పట్టుదలతో ప్రార్థించినప్పుడు లోతు కుటుంబానికి మరి విశ్రాంతి లభించింది, నెమ్మది లభించింది, శాంతి సమాధానం అనేది లభించిందని ఇక్కడ వాక్య భాగం మనకి తెలియజేస్తాను. అలాగే చూసినట్లయితే మరి మోషే ప్రార్థించి విశ్రాంతిని పొందాడు. మోషేకు ఒక భాగం వచ్చేసింది, దేవుణ్ణి ప్రార్థించి ఆయన విశ్రాంతి పొందారు. అందుకనే భార్య చేత అలసి సొలసినటువంటి సమస్తమైన జనులారా నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. ఈ భారం తలనొప్పి వచ్చేస్తుందని అంటారు. ఈ భారం మొయ్యలాక తలనొప్పి వచ్చేస్తుందని అంటారు. అలాంటప్పుడు ప్రభువే పిలుస్తున్నాడు, ఎక్కడికి రమ్మన్నాడు? నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్న వాక్య భాగం మనకి తెలియజేస్తాడు. నిర్గమకాండము 17వ అధ్యాయము 10వ వచనంలో ప్రభు అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలీయులకి అమాలేకీయులకి యుద్ధం జరుగుతుంది. ఎవరెవరికి? విన్నవాళ్ళు చెప్పండి, విన్నవాళ్ళొద్దు, విన్నవాళ్ళు చెప్పండి. ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది? ఇశ్రాయేలీయులకి అమాలేకీయులకి యుద్ధం జరుగుతున్నప్పుడు మోషే 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన అంటున్నాడు, అయ్యా ఈ భాగం నీ మీదే చేస్తున్నా, నేనైతే ఏం చేయలేను, నా వల్ల కాదు. యుద్ధం జరుగుతా ఉంది ఇశ్రాయేలుకి అమాలేకీయులకి. ఇశ్రాయేలు తరపున మోషే మోకరించి 2 చేతులు కూడా పైకెత్తి ప్రార్థన చేస్తున్నా, అయ్యా ఈ యుద్ధం యొక్క భారాన్ని నీ మీద ఇస్తున్నా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. యములకు అధిపతి అయినా బాధలు మనలను సడగొసినా, వ్యాధులు మనలను తొలగించినా, బాధలు మనలను సడగొసినా, వ్యాధులు మనలను తొలగించినా, విశ్వాసమునకు కట్టయైనా, విశ్వాసమునకు కట్టయైనా, యేసయ్యా మన అంత అయోగమా యెహోవాదే, అయోగమా యెహోవాదే, అయోగమా.
Yeriko bodalu mandanna Yerla samodramu keduraina Yeriko bodalu mandanna Yerla samodramu keduraina Advuta Devudu managonda శ్రమలు ఎదురైనా సాతాను శక్తులు వెంబడించిన లోకపు శ్రమలు ఎదురైనా సాతాను శక్తులు వెంబడించిన పరిశోధాత్ముడు మనకొండ పరిశోధాత్ముడు మనకొండ దిగులేలా మనకింకా అయుధమో యెహోవాదే యుధమో యెహోవాదే యుధమో యెహోవాదే యుధమో యెహోవాదే. ఇశ్రాయేలీయులకు అమాలేకీయులకు యుద్ధం జరుగుతా ఉంటే ఆ యుద్ధాన్ని దేవుని మీద భారం వేసి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడో చేతులెత్తి ప్రార్థన చేస్తున్నంతసేపు యుద్ధంలో ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలు గెలుస్తున్నారు. చేతులు భారం అయిపోయి ఎక్కువసేపు పైకొంచలేక ఎప్పుడైతే కిందకి దించేస్తున్నాడో ఎవరు గెలుస్తున్నారు? అమాలేకీయులు గెలుస్తున్నారు. ఇది గమనించి వెంటనే ఏం చేశారు? అక్కడ మోషే చేతులు పైకి ఎత్తి పట్టి ఉండేటట్లు ఒక పెద్ద బండరాళ్ళను తీసుకొచ్చి చేతుల కింద పెట్టారు అన్నమాట. పెట్టి చేతులు పైకి ఎత్తి ప్రార్థన చేసినప్పుడు వారు విజయమును సాధించారు. ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తావో గణపరుస్తావో అప్పుడు నీ భారం అంతా కూడా తొలగిస్తుంది. యుద్ధ భారం తొలగించినట్టుగా నీ హృదయంలో జరిగేటువంటి యుద్ధం నీ హృదయంలో జరిగేటువంటి ఆ యుద్ధం యొక్క భారాన్ని దేవుడు తొలగిస్తానని మనల్ని పిలుస్తూ ఉన్నాడు. భారము చేత అలసి సొలసి ఉన్న సమస్తమైనటువంటి ప్రజలారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని మీకు విశ్రాంతిని కలగచేస్తానని ప్రార్థన చేయాలి. అవసరత ఉంది. ఎందుకంటే ప్రతి కుటుంబంలో కూడా వేదన, శోధన, బాధలు, కష్టాలు, కన్నీరు, బలహీనతలు, అనారోగ్యము, అనేక రకమైనటువంటి భారాలు ఉన్నాయి. కాబట్టి నీకున్న ప్రతి భారాన్ని కూడా ప్రభు పాదముల వద్ద మోపి కన్నీరు మున్నీరుగాను విలపించినప్పుడు తప్పనిసరిగా నీ భారాన్ని తీసివేసి నీకు శాంతిని, సమాధానాన్ని ప్రభు దయచేస్తానని ఈ యొక్క లేఖనాలు మనం తెలియజేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైనవి ఉన్నాయి. అవన్నీ బోధించాలంటే ఇంకొక గంట మీరు కూర్చోవాలి. ఎందుకంటే మీరు ఎక్కడైనా కూర్చుంటారు, గుళ్ళో మాత్రం కూర్చోవాలి. అది సత్యం. మీరు ఎక్కడైనా సరే గంటల తరబడి కూర్చుంటారు, దేవాలయంలో మాత్రం మీరు కూర్చోలేరు. ఎందుకని సైతాను నీ నెత్తి మీద ఎక్కి తొక్కుతుంది. అది మనం గమనించడం. నువ్వు ఆరాధనకి అందరికాడ రాలేకపోతున్నావంటే సైతాను నిన్ను తొక్కిపెట్టి వెనక లాగుతుంది. అది గమనించటంలా. దాన్ని నువ్వు గుర్తించి ఎప్పుడైతే దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు.
బలహీనుడు అయిపోయిన తర్వాత, బాధ వచ్చేసిన తర్వాత, కష్టం వచ్చేసిన తర్వాత, అప్పుడు నువ్వు ప్రభువుని ప్రార్థన చేస్తే నువ్వెవరో నాకు అప్పుడు ఏడుస్తావు. అందుకని ప్రభు పిలుపుని అందుకొని ఆయన పిలుస్తున్నాడు, అయ్యా రా, నేను నీకు సహాయం చేస్తాను, నీ భారాన్ని తెస్తాను రా అని ప్రభు అరుస్తూ ఉంటే, పిలుస్తూ ఉంటే మనం ప్రభు దగ్గరికి రాలేక అప్పుడొకరు ఏదో మొక్కుబడికి అటెండెన్స్ కోసం వచ్చినట్టు, దేవుని గౌరవించినట్లేదు. వాళ్ళ ఆదివారం వెళ్ళామా? లేదు, వెళ్ళాం. అటెండెన్స్, పిల్లలు ఇక్కడ అటెండెన్స్ పడకపోతే అమ్మఒడి రాదు. అందుకని పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారంటే తీసుకొచ్చి, అబ్బాయికి జ్వరం వచ్చిందయ్యా, ఇవాళ కొంచెం హాజరు అయింది అంటారు. ఈ హాజరు దేనికోసం? అమ్మఒడి కోసం. అట్లాగే మనం కూడా ఈరోజు ఆదివారం వెళ్ళాం, అటెండెన్స్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ మీకు అమ్మఒడి రాదు. కాబట్టి ఇది భౌతికమైనది, ఇది ఆత్మీయమైనటువంటి జీవితం. దేవుణ్ణి గౌరవించడం అనేది నేర్చుకోవాలి. గౌరవించడం అంటే పట్టణ దగ్గరికి వచ్చి కాళ్ళు పట్టుకోవడం, ఇక్కడికి వచ్చేసి దండాలు పెట్టడం, అది కాదు గౌరవించడం అంటే. ఆయన ఆరాధనకు సమయానికి నువ్వు రావటమే ఆయన గౌరవించడం. నువ్వు ఆ పిలుపుని అందుకుని రాలేదంటే నన్ను గౌరవించలేదు. ఈరోజు అదిగో నేను పలానా టైంకి అక్కడికి వస్తాను రండి అన్నారు అనుకో, నువ్వు రాలేదనుకో ఆయన నువ్వు గౌరవించినట్టే. కాబట్టి నేనుండి దేవునికి గౌరవం తగ్గట్లేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని గౌరవిస్తావో అప్పుడే తిరిగి నీకు దేవుడు గౌరవిస్తాడు. కాబట్టి ఇంకా అనేక విషయాలని మరి ఇంకోసారి మనం వాటిని ఏరియా ప్రార్థించాలి, అలాగే యెహోషువ ప్రార్థించాలి. అనేక మంది తన భారాన్ని తొలగించుకున్నారు. కాబట్టి నీవు వ్యక్తిగతముగా ఈరోజు నువ్వు దేవుని యొక్క మాటను ఆలకించినటువంటి నీవు నీ భారముల నిమిత్తమై ప్రభు దగ్గర మోకరించి ప్రార్థన చేసి ఆయన గౌరవించి ఆయన మహిమపరిచి ఆయన ఆరాధించమని ప్రతి ఒక్క ఈరోజు సువిశేషం మనకి తెలియజేస్తుంది. ఆఖరి వచనాలు చూడండి. ఆఖరి వచనాలు చూసినట్లయితే ఏమంటున్నాడంటే, అక్కడ నా కాడి సులువైనది, నా దగ్గరికి రండి, నేను ఎలాంటి వాడిని అంటే వినమ్ర హృదయుడను సాధుశీలుడను, మీరు నా నుండి నేర్చుకోండి. నేను ఎలాంటి వాడిని? సాధుశీలుడు, మంచి మనస్సు కలవాడు, వినమ్ర హృదయుడు, శాంతి సమాధానం ఇచ్చేటువంటి వాడు. కాబట్టి నా నుండి మీరు నేర్చుకోండి అని ప్రభువు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఏదైనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. కాబట్టి నా కాడి మోయండి, నా కాడి